హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము దుంపగడప అని ఊరికి వెళ్తున్నాం. పూతరేకులు చేస్తా అన్నారు ఇంట్లో, సో తెచ్చుకోవడానికి అని చెప్పి. సో పూతరేకులు తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. మాకు చాలా దగ్గరే ఈ ఊరు, ఆకువీటి దాటాక ఉంటుంది. నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఎలా చేస్తారు అని చెప్పి. చాలాసార్లు వెళ్ళాను కానీ, సో ఈసారన్నా చూడాలని వచ్చా వ్లాగ్. ఇవన్నీ జగనిచ్చి ఇదే దుంపగడప. ఇప్పుడు దుంపగడప అనే రోడ్లో ఉన్నాము. వెళ్ళాలి గైస్. సో నేను మా తాతయ్య ఈ ఊరికి చాలాసార్లు వచ్చాము. ఎప్పుడైతే పూతరేకులు తెమ్మంటారు మా అమ్మమ్మ వాళ్ళప్పుడు. సో ఏంటంటే ఈ ఊర్లో చాలామంది ఉమెన్ ఉంటారు కదా, చాలామంది వాళ్ళ ఇంట్లోనే చేస్తారనమాట. సో నైస్ కదా. ఈ స్వీట్ చేయడం అనేది ఒక ఆర్ట్ అనమాట. సో నేను మీకు అదంతా చూపిస్తాను. ఫస్ట్ ఈ ఆంటీ వాళ్ళ ఇల్లు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ తులసి కోట అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంది. ఐ మీన్ వాటర్ లగ్జరీస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అది పక్కన పెడితే మేము ర్యాండమ్‌గా రోడ్ మీద అడిగి ఎవరైనా ఇక్కడ చేస్తున్నారా అని అడిగితే ఈ ఆంటీ వాళ్ళ ఇల్లు చెప్పారు. సో మేము లోపలికొచ్చాము. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే ఏస్తున్నారనమాట ఫ్రెష్‌గా. మేమొచ్చేసరికి మేము వచ్చామని చెప్పి ఆపారు. ఇంకిక్కడ చూడండి ఆంటీ వాళ్ళు చిక్కుడు పాదు 2 ఇయర్స్ అంట. సో తర్వాత మేము చెప్పాం మాకు 200 కావాలంటే, సో ఆంటీ మేము ఈ కార్డ్‌బోర్డ్ బాక్స్ మేమే తీసుకెళ్ళాము. సో అందులో 200 ఆంటీ కౌంట్ చేసేసి పెట్టేశారనమాట. ఇంకా ఏంటంటే ఆ రేకులు మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఈరోజే వేశారంట. సో చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. సో ఆంటీ చాలా స్వీట్‌గా రిసీవ్ చేసుకున్నారు అండ్ ప్యాక్ కూడా చేసేసారు. సో నేను ఆంటీని అడిగాననమాట. ఆంటీ మీరు నా కోసం ఏస్తారా? నేను ఇలా వీడియో తీసుకుంటానంటే, ఆంటీ ఏమో ఏస్తానమ్మా అని చెప్పి మేము వచ్చినప్పుడు ఏస్తుండే ఆల్రెడీ. సో మాకు కౌంట్ చేసి ఇవ్వాలని చెప్పి ఆ ఫైర్ ఆఫ్ చేసేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఎలిగిస్తున్నారు. అక్కడ అది కనిపించేది ఏంటంటే కుండ అనమాట. దానికి ఒక స్క్వేర్ కట్ చేసుకొని దాన్ని రివర్స్‌లో స్టిఫ్‌గా పెట్టుకొని దానిలోకి నిప్పు పెట్టి పైనుంచి చేస్తారనమాట. లైక్ సీరియస్‌లీ ఈ పాయింట్ ఆఫ్ టైంకి అయితే ఇదొక ఆర్ట్ లాగే కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇట్స్ సో బ్యూటిఫుల్. ఒక రైస్ తీసుకొని దాన్ని ఫ్లోర్ చేసి, దాన్ని వాటర్‌లో మిక్స్ చేసి, దాన్ని రేక్ చేసి, దాంట్లో మళ్ళీ డ్రై ఫ్రూట్స్, బెల్లం ఇదంతా ఏసి ఒక స్వీట్ లాగా చేయొచ్చని. ఓహ్ మై గాడ్! ఎవరికి ఈ థాట్ వచ్చిందో గానీ ఇట్స్ లైక్ సో నైస్. ఓకే. లిటరలీ మనం పూతరేకు తింటే లైక్ నాట్ ఈవెన్ 2 మినిట్స్ పట్టదు మనం తినడానికి. బట్ దాని ప్రిపరేషన్ ప్రాసెస్ చూడండి. లైక్ ఇట్ విల్ టేక్ సమ్ అవర్స్ టు ప్రిపేర్ కదా! లైక్ ఓహ్ మై గాడ్! చేస్తేనే కష్టం తెలుస్తుంది. నాకిప్పుడు చూస్తేనే తెలిసింది. నేనెప్పుడు చూడలేదనమాట పూతరేకులు చేయడం. ఇదే ఫస్ట్ టైము. సో నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అండ్ ఎంత కష్టం అంటే చేయడానికి నిజంగా చాలా కష్టం. పాపం వాళ్ళెలా చేస్తారో గానీ. అంటే డేకి ఒక త నాట్ ఈవెన్ 700 రేకులు వాళ్ళు తీస్తారు. 700 కూడా కాదేమో మేబీ 500 చేస్తారు. అది కూడా కొన్ని అవర్స్ ఇలా కూర్చుంటే పొగ దగ్గర, మంట దగ్గర. నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో నేను మీకు ఇప్పుడు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో ఇప్పుడు ఫస్ట్ మంట పెట్టుకోవాలన్నమాట. మంట కూడా ఎక్కువ ఆకులు పెట్టుకోకూడదు, తక్కువ ఆకులు పెట్టుకోకూడదు. ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి, తక్కువ పెట్టుకుంటే సరిగ్గా రాదు రేకు. సో కావాల్సిన అంత ఫైర్ పెట్టుకున్న తర్వాత పిండి ఆల్రెడీ ముందే కలుపుకొని పెట్టుకుంటారు. సో ఈ ఏసే ముందు ఒకసారి ఫస్ట్ కొంచెం ఆయిల్‌తో గుడ్డతో తుడుస్తారనమాట కుండ. స్మూత్‌గా ఇంకా దుమ్మేమన్నా ఉంటే పోతుందని చెప్పి. దాని తర్వాత మంట కరెక్ట్ ఫ్లేమ్ సరిపోయింది, వేడి సరిపోయిందని అనుకున్నప్పుడు ఒక క్లాత్ తీసుకొని అలా కుండ మీద నుంచి ఇలా లాగుతారు. ఒక 30 సెకండ్స్ తర్వాత మనకి రేకు రెడీ అయిపోతుందనమాట. అలా ఈ ప్రాసెస్ కంటిన్యూస్‌గా చేస్తూనే ఉంటారు.
మీకు ఎవరు నేర్పించారు? మా అత్తవారింటికాడ నేర్చుకున్నాను. మీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మంచిల్లు. బియ్యం పిండి ఆంటీ అది బియ్యం ఏర్పాటుగా ఉంటుంది. తీర్థం అంటే కష్టం, మరి వేసవికాలం అయితే రాదు, పులిసిపోతుంది. పిండి పులిసిపోతుందా? అప్పటికప్పుడు రుబ్బుకుని తీయాలి మరి. ఆకులు ఒకటే పెట్టాలా ఆంటీ కాల్చేటప్పుడు? లేకపోతే మంట ఎక్కువే మాడిపోతాయా? ఆకులు ఎక్కువ పెట్టినా మాడిపోతుంది. కొన్ని పెట్టాలి. మీకు చేతులు అవి కాలవా మరి? కాలుతాయి, మరి కాలుతుంది. ఇలా తీసేటప్పుడు కట్ట కాలుతాయి, కాలకుండా ఎలా ఉంటుంది? So one పూతరేకుల ప్యాకెట్. We will go home, make some పూతరేకుల స్వీట్. ఆంటీ చాలా స్వీట్ ఉండే గైస్. ఆంటీ నేర్పించింది కూడా నాకు చాలా మంచి. రేకులు అయితే దొరికాయి చూడండి. ఇప్పుడు మాట్లాడతాను, ఇక చూసుకోండి. చుట్టాలి అమెరికా పంపాలన్నావా? అమెరికా పంపాలా? ఇది నేనే వేసా. అందుకే బెజ్జం పడుతుందా అక్క? నేనైతే బెజ్జం పడుతుందా? కాదే, కొండ మీద వేసేమా. కొండ మీద వేసారా ఆంటీ? వేస్తారా? వీడియో తీసుకుంటానంటే వేసారు. మళ్ళీ రామ్మ నేర్పిస్తారు కొండ మీద వేసారు. చెప్పు ఎంత బాగున్నాయి చెప్పు. మంచి తెచ్చామని 25 సపరేట్ తీసి అలాగే 25 వేస్తారు. సో ఇప్పుడు ఇంటికి తెచ్చేసుకున్నాం పూతరేకులు. ఇప్పుడు పూత చెట్టు చుట్టుకోవడానికి ఏం కావాలంటే డ్రై ఫ్రూట్స్, దాన్ని గ్రైండ్ చేశారు. ఎందుకంటే మేము అలా స్లైసెస్ తినాం కాబట్టి. రేకులు అండ్ బెల్లం, షుగర్ మీ ఇష్టం, తర్వాత నెయ్యి. సో ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్కి వస్తే, ఫస్ట్ ఒక క్లాత్ మనం తడుపుకొని దాంట్లోపల ఇలా పూతరేకు వేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే రేకు స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనం చెప్పిన మాట వినడానికి అలా మనం తడి చేసుకుంటాం. దాని తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఏంట్రా బాబు నెయ్యి వేస్తున్నారా నూనె వేస్తున్నారా అని అడగాలి తిన్నవాళ్ళు. నాకు నెయ్యి ఇష్టం కాబట్టి ఎంత వేసినా తినేస్తాను. సో నెయ్యి టాపిక్ పక్కన పెడితే, నెక్స్ట్ బెల్లం వేసుకోవాలి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ పౌడరు, దాని తర్వాత నీట్గా ఎక్కడ చిరిగిపోకుండా రేకు నీట్గా మడత పెట్టుకోవాలన్నమాట. సో ప్రతిసారి నాకు పూతరేకులు తినాలన్నప్పుడు ఏమనిపించేదంటే, చాలా కష్టమేమో చేయడం, చాలా కష్టపడతారు ఎందుకులే అడగడం అని. కానీ ఇప్పుడు వెళ్ళి ఆ ఆంటీ చేసేది ప్రాసెస్ చూసాక పూతరేకులు చుట్టడం ఎంతసేపు, ఏదో పెద్ద పనా అని అనిపించింది. అలా అంటే మా మమ్మీ నన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంది. సో సేమ్ అలానే నెక్స్ట్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని మళ్ళీ మడత పెట్టుకోవాలి. సో అలా మొత్తానికి 3 ఫోల్డ్స్ వస్తాయన్నమాట. సేమ్ మళ్ళీ ఆ నెక్స్ట్ ఫోల్డ్కి కూడా నెయ్యి, బెల్లం ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ మడత పెట్టాలి నీట్గా. ఇలా సింగిల్ రేక్‌తో చుడుతున్నారనమాట. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు నార్మల్‌గా అయితే డబుల్ రేకులు కూడా చుడతారు. అండ్ ఏంటంటే నార్మల్‌గా ఓన్లీ షుగరేసి చేసుకుంటారు. ఓన్లీ బెల్లమేసి చేసుకుంటారు. 2 కలిపి యేసుకొని చేసుకుంటారు. సో ఎవరిష్టం వాళ్ళది. సో ఇలా నీట్‌గా చుట్టుకోవాలి. ఎక్కడ చిరగకుండా నీట్‌గా మంచిగా రావాలంటే అది మనం క్లాతేసి తడి చేస్తాం కదా! దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది.
మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.